మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టూర్లో భాగంగా మెదక్ చర్చికు వెళ్లారు. ఈ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో సీఎం, మంత్రులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొననున్నారు. అబ్బా అన్న నాకు వస్తే చెప్పవా వస్తే చెప్పు అన్న 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 యనమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా మంత్రివర్యులు శ్రీయుతులు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీయుతులు పొంగులేటి శ్రీనివాస్ గారు, తదితర నాయకులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, మరి అందరూ మీదకి వస్తూ ఉండగా చప్పట్లతో స్వాగతిస్తాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మేము ఈ స్థలాల్లో దయచేసి కూర్చుండవలసిందిగా భక్తులను కోరుతూ ఉన్నాం. అందరూ కూడా కూర్చుండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మరి ముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ కేథడ్రల్ సంఘ పక్షంగా వారికి హృదయపూర్వకమైన శుభ స్వాగతం పలుకుతున్నాం. మరి అలాగుననే మన యొక్క తెలంగాణ మరి పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీయుతులు బి మహేష్ కుమార్ గౌడ్ గారికి సాదర స్వాగతం పలుకుచు కేథడ్రల్ పక్షంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీయుతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుచూ ఉన్నాం. శ్రీయుతులు దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారికి శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమతి
కొండా సురేఖ మేడం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మనవారు, మన ప్రియులు మైనంపల్లి రోహిత్ రావు గారు డాక్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగనే మైనంపల్లి హనుమంతరావు గారు రాష్ట్ర నాయకులు మరి కనబడలేదు కానీ వారు మనతోనే ఉంటారు. వారికి కూడా చర్చ్ పక్షంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీమతి సంగీత ఐఏఎస్ గారు, మేడం గారు, మరి జాయింట్ సెక్రటరీ CMO గారు, వారికి కూడా శుభ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఓకే వచ్చిందని చెప్తే నేను చెప్తా. మన మున్సిపల్ చైర్మన్ గారు చంద్రపాల్ సార్ గారికి, అన్న మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా, వారికి ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సురేష్ షెట్కార్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇంకెవరు? సో వచ్చినటువంటి గౌరవ ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మన కలెక్టర్ రాహుల్ రాజు గారు కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి SP సార్ కానీ, డిపార్ట్మెంట్లు అన్నిటికీ, RDO రెవెన్యూ RDO గారు రమాదేవి గారికి కానీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ముందుగా మా అధ్యక్ష మండల పీఠాధిపతి ది రైట్ రెవా డాక్టర్ ప్రొఫెసర్ K. రూబెన్ మార్క్ తండ్రి గారు, అలాగనే గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము మన గౌరవ అతిథులకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా ప్రార్థన ఆశీర్వాదాలు అందజేస్తాం. ఆ తర్వాత ఫెలిసిటేషన్ చేస్తాం. ఆ ఫెలిసిటేషన్ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఆ తర్వాత వేస్ట్రీలో మరి రిజిస్టర్లో వారి సంతకం చేసి మనల్ని దీవించి వెళ్తారు. వారికి ముందుగా బిషప్ తండ్రి గారు, అధ్యక్ష మండలి పీఠాధిపతి గారు ఆశీర్వాదాలు అందజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి సార్ ముందుకు వచ్చినట్లయితే, దయచేసి అందరూ పక్కకు జరిగినట్లయితే. ప్రియులారా, మరి మా మంచి కాపరిన మా యేసయ్య లోకరక్షకుడుగా జన్మించిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినమున ప్రపంచమంతా కూడా ఆనందిస్తూ పండుగ జరుపుకుంటున్న ఈ మహా పండుగలో ప్రభువా, మేము ప్రత్యేకంగా ఈ మహాదేవాలయపు 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్న ఈ 2 సంబరాలలో దేవా, మా అందరి ఆప్తుడు, దేవా ప్రియుడు, మేమందరము ప్రార్థించిన బిడ్డ, ఆ బిడ్డ కొరకు మేమందరము దీవించవా దేవా అని ప్రార్థించిన మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని నీవు ఈ దినమున మా మధ్యలోకి తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఆనాడు గొల్లల మధ్యకు దేవదూతలను ఎలా పంపించావో ఈ దినమున ఈ దీనులమైన మా దగ్గరికి నీ కుమారుణ్ణి నాయనా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా మధ్యలోకి ఒక చక్కని గాబ్రియేలు దూతలేక మాకు పంపించిన దేవానికి స్తోత్రాలు. నాయనా మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీవు మా అందరినీ ప్రేమించి మాపై దయ చూపెట్టే కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చావు దేవా నీకు స్తోత్రాలు. ఆ విజయములో మంత్రులు మా ప్రియులు అందరూ ఇక్కడున్నారు, ఎమ్మెల్యేలతో పాటు వారందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవిస్తే వారు కూడా దీవెనకరంగా వారి యొక్క పరిపాలనలో ఉంటారు. దేవా, పరిపాలకుడు నైనా దీవెనకరంగా ఉంటే రాష్ట్రము ప్రజలు ఆనందిస్తారు కదా యేసయ్య, అలా దీవించు. నీవు ఇంకా బిడ్డను ఎక్కలేని కొండలపైకి ఎక్కించుకొని మహిమ పొందాలని క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా మంత్రులందరికీ, ఎమ్మెల్యేల గారికి దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైక దేవుని సకల ఆశీర్వాదాలు దీవెనలు
మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులందరి మీద దేవుడు నిండుగా దయచేయను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక.